సార్ మీరు ఇందాక ఒక మాట అన్నారు. యాక్చువల్‌గా నెక్స్ట్ టైమ్ కూడా ఈ కూటమి ఉండబోతుంది. మోదీ గారు మరలా ప్రధానమంత్రి అవ్వబోతున్నారు ఇలా అని చెప్పి. అంటే యాక్చువల్‌గా బీజేపీలోని అప్పట్లోని 2, 3 సార్లు కంటే ఎక్కువ పదవి అంటే అధ్యక్ష పదవి కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు అనే ఒక రూల్ అయితే ఉండేది. అంటే ఇప్పుడైతే అది లేదు. ఉందని చెప్పట్లేదు నేను. ఒకప్పుడు అలాంటివి ఉండేవి. సో, కానీ బయట వినిపిస్తుందేంటంటే మోదీ గారి ప్రత్యామ్నాయంగా అంటే మోదీ గారి వారసుడైతే తయారవుతున్నారు. అంటే యోగి ఆదిత్యనాథ్ గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఇంకోరు కావచ్చు నాకైతే తెలీదండి. అలాంటి ఫీలర్స్ అయితే బయటైతే వినిపిస్తున్నాయి సార్. దాని మీద ఒక బీజేపీ సీనియర్ శాసనసభ్యుడిగా, శాసనసభా పక్ష నేతగా మీరేమనుకుంటున్నారు? అటువంటిది ఏమి లేదండి. అంటే అది నా స్థాయికి మించిన మాటలు మాట్లాడకూడదు నేను. అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ ఏజ్ రెస్ట్రిక్షన్స్, ఏజ్ లిమిటేషన్స్ ఉంటాయని నేనైతే అనుకోవటం లేదు. ఎందుకంటే దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు మలాన మన ప్రతి ఒక్క భారతీయుడికి కూడా ఒక గర్వంగా ఇతర దేశాల్లో ఉండేటట్టు ఆయన చేసిన విధానాలను మనం చూడాలి. అట్లాగే అత్యంత గౌరవము ఎప్పుడూ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ భారతీయుడికి రానటువంటి గౌరవము ఇతర దేశాల్లో మనకు వచ్చిందంటే అది కేవలము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అట్లాగే ఆయన ప్రధానమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి ఇంటర్నేషనల్ డిప్లొమసీ ఈజ్ డూయింగ్ ఎ వండర్ఫుల్ జాబ్. దానికి తోడు మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు ఆయన కూడా అద్భుతంగా పనిచేస్తున్నారు. సో ఇది ఇంటర్నేషనల్ డిప్లొమసీ బాగా చేయటం గురించి ఇతర దేశాలకి ఏ ప్రధానమంత్రి కూడా ఇతర దేశాలకి ఎన్నిసార్లు వెళ్ళటము, అన్ని కంట్రీస్‌కి వెళ్ళటం అనేది జరగలేదు. అది కేవలము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆయన కూడా ఎంతో కష్టపడతారు. ఎక్కడ సెలవులు తీసుకోవటం ఉండదు. ఎక్కడ ఒక హాలిడే అనేది ఉండదు. సో, ఎప్పుడూ రాష్ట్ర ప్రజలే కాకుండా దేశ ప్రజల ప్రయోజనాలని దృష్ట్యా, అట్లాగే ప్రపంచ అందరూ కూడా బాగుండాలి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడు అనే ఉద్దేశంతోటి ఆయన చేస్తున్న కృషిని ఎవ్రీవన్ విల్ అప్రిషియేట్ అండ్ అత్యంత గౌరవము ఉన్న వ్యక్తి భారతదేశంలో. గౌరవంతో పాటు పవర్ఫుల్ వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే మీరు ఎగ్జాంపుల్స్ జస్ట్ 1 ఆర్ 2 ఎగ్జాంపుల్స్ మీరు తీసుకుంటే రష్యా, యుక్రెయిన్ వార్‌ని ఆపేసి మన భారతీయుడిని అక్కడి నుంచి తీసుకురావటం అంటే అసలు ఎవడికన్నా సాధ్యమా ఫస్టు? ఎవడికి సాధ్యం కాదు. మీరు 2 కంట్రీస్ మీరు యుద్ధాన్ని ఆపండి అని చెప్పి ఒక దేశం పిలుపునిచ్చి ఆ దేశంలో ఉన్న వారి ఆ దేశంలో దీంట్లో ఏదైతే జాతీయులు ఉన్నారో భారత జాతికి సంబంధించిన వారు నేషనల్స్, ఇండియన్ నేషనల్స్‌ని అక్కడ నుంచి ఆ దేశాల నుంచి తీసుకుని వచ్చే వరకు యుద్ధాన్ని ఆపండి అంటే అది దట్స్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ థింగ్ విచ్ కెన్ ఎవర్ హ్యాపెన్ అండ్ విచ్ కెన్ ఎవర్ బి థాట్ ఈవెన్. అది 2 దేశాలు కూడా యాక్సెప్ట్ చేసాయి మోదీ చేసేయి. గారు అట్లాగే దాన్ని. సో, ఆ మైత్రి అనేది 2 దేశాలతో బావుంది కదండీ! అట్లాగే డెఫినెట్‌గా డిప్లొమసీ అనేది. దట్స్ డిప్లొమసీ. యాహ్! సో, అట్లాగే మనం ఇతర ఫారెన్ డిప్లొమసీ ఆల్సో దే ఆర్ డూయింగ్ ఎక్స్‌ట్రీమ్‌లీ వెల్. ఫారెన్ సార్ ఇప్పుడు డిప్లొమసీ. అంటే మామూలుగా అడుగుతూ ఉన్నాను. యాక్చువల్‌గా ఇప్పుడు మోదీ గారి డిప్లొమసీ మీద మీరు చాలా చెప్పారు. మోదీ గారిని అంటే ఒక రాజకీయ నాయకుడిగా ఆయన్ని ఎక్కువ అభిమానిస్తారా? ఒక డిప్లొమాట్‌గా అంటే ఇలాంటివి కూడా. అంటే రాజకీయాల్లో డిప్లొమసీ అనేది కూడా అవసరం కాదంటలేదు. ఒక ప్రధానమంత్రి పదవిలో ఉండేటప్పుడు. ఆ విధంగా ఎక్కువ అభిమానిస్తారా మీరు? డెఫినెట్‌గా మానవ జాతి అభివృద్ధి చెందటము గురించి ఆయన చేస్తున్న కృషిని అభినందిస్తున్నాము. దానికి మనము ఎప్పుడు కూడా వారు సూచించిన విధానానికి కట్టుబడి ఉంటాము. సార్ యాక్చువల్‌గా ఇప్పుడు విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఇలాంటివన్నీ వచ్చే టైంలోని యాక్చువల్‌గా కొన్ని మాటలైతే వినిపించాయండి. మీరు కూడా కొన్నిసార్లు మాట్లాడిన సందర్భాలైతే ఉన్నాయి. మిమ్మల్ని అంటే మీడియా వాళ్ళు అడిగిన సందర్భాలైతే ఉన్నాయి. యాక్చువల్‌గా గూగుల్ డేటా సెంటర్ ఇక్కడికి వచ్చినా కూడా ఉద్యోగ కల్పన అయితే జరగట్లేదు. జరగదు. ఆ! దాని ద్వారా వందల ఉద్యోగాలు వస్తాయి. కూటమి ప్రభుత్వం లేకపోతే చంద్రబాబు గారు చెప్తున్నట్టు లక్షల ఉద్యోగాలనేవి కావు అని చెప్పి వైసీపీ వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. అసలు గూగుల్ డేటా సెంటర్ ఇక్కడికి రావడం వలన విశాఖపట్నం ఎలాంటి అభివృద్ధి చెందుతుంది? ఎన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది? ఉద్యోగ కల్పన ఏ విధంగా ఎక్స్‌పాండ్ అయ్యే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు సార్? ఇప్పుడు గూగుల్ డేటా సెంటరు అది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కింద తయారవుతుంది.
ఓకే. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యున్నతమైన స్థానంలో ఉన్న ఐటీ కంపెనీ, ఐటీ దిగ్గజము గూగుల్. ఆ! వన్ ఆఫ్ ది రెనౌండ్ నేమ్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్. అటువంటి గూగుల్ సంస్థ అమెరికాలో కాకుండా ఇతర దేశాల్లో పెడుతున్న అత్యంత అధికమైన పెట్టుబడి విశాఖపట్నంలో పెట్టమంటే, అది వాళ్ళు ఎంతో డ్యూ డెలిజెన్స్ చేసి, అది ఎక్కడ సరైన ప్రాంతము అన్నీ వెరిఫై చేసుకుని ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే దే విల్ వెరిఫై సైట్ లొకేషను, పబ్లిక్ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, పొలిటికల్ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, స్టెబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్, స్టెబిలిటీ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ పాలసీస్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్, ఇవన్నీ కూడా చెక్ లిస్ట్లో ఒక భాగము. ఓకే. ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి అని చెప్పి ఇక్కడ పెడతా ఉంటే ప్రపంచం యావత్తు కూడా ఇక్కడ చూస్తుంది. ఓకే. ఓ గూగుల్ లాంటి సంస్థే అక్కడికి వెళ్ళిందంటే వాట్ వీఆర్ అనేది, వీ కెన్ డూ ఎనీథింగ్ అనేది వెళ్తుంది. ఇది గూగుల్ అంటే ఇట్స్ బ్రాండ్ నేమ్ అండ్ వాళ్ళు ఇక్కడ పెట్టడము అది విశాఖపట్నానికి చాలా చాలా ఉపయోగము. ఫస్ట్ బ్రాండ్ బిల్డింగ్ ఇంపార్టెంట్. Yeah. అది అయిన తర్వాత ఇన్వెస్టర్స్ సదస్సులో పెద్ద ఎత్తున మనకి ఎంఓయూస్ సైన్ చేయడానికి డెలిగేట్స్ రావటము ఇవన్నీ జరిగినాయి. సో నెంబర్ ఆఫ్ జాబ్స్ డైరెక్ట్గా మీరు చెప్తున్నది ఏదో లక్షల మంది వచ్చేదానికి అవకాశం లేదు. బట్ దానికి ఇండైరెక్ట్ జాబ్స్, దానికి సపోర్టింగ్ జాబ్స్ కూడా మనకి రీజనబుల్గానే వస్తాయి. అంటే అనుసంధానంగా ఐటీ పరిశ్రమలు పెరిగే అవకాశం ఉందండి. డెఫినెట్గా దట్స్ వాట్ కదా. డేటా సెంటర్ అంటే డేటా స్టోరేజ్ ఎక్కడ ఉంటుంది అక్కడ మీకు ఫాస్ట్నెస్ పెరుగుతుంది, క్విక్ ఇది పెరుగుతుంది. సో డెఫినెట్గా దట్స్ గుడ్ మూవ్. సార్, జగన్ గారు ఆ మధ్య ఒక మాట అన్నారండి, వైఎస్ జగన్ గారు. అంటే అప్పట్లో డేటా చోరీ చేశారు వీళ్ళు అని చెప్పి వైసీపీ వాళ్ళు జగన్ గారు కూడా అంటే మిమ్మల్ని, మీ ప్రభుత్వాన్ని, అంటే కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన దాఖలాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు డేటా చోరీతో పాటు క్రెడిట్ చోరీ కూడా చేశారు అని ఒక మాట అన్నారు. అంటే క్రెడిట్ చోరీ అంటే అదానీ డేటా సెంటర్ ఇలాంటివన్నీ రావడానికి కారణం మేము, అంటే ఆయన చెప్పింది నేను ఫాలోఅప్ చేశాను అదంతానా. సో ఇప్పుడు వచ్చింది మమ్మల్ని పక్కన పెట్టి అంతా వాళ్ళ క్రెడిట్గా తీసుకుంటున్నారు ఇట్లా అని, క్రెడిట్ చోరీ జరిగిందని చెప్తూ ఉన్నారు. ఏంటి సార్ మీ ఒపీనియన్ ఏంటి? క్రెడిట్ చోరీ ఏమైనా జరిగిందా? అదానీ గారికి ల్యాండ్స్ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రోగ్రామ్కి వచ్చారు, ఫౌండేషన్ స్టోన్కి వచ్చారు. అప్పుడు నన్ను కూడా పిలిచారు, నేను కూడా ఉన్నాను అప్పుడు ఎమ్మెల్యేగా. 14 to 19 టైంలో జరిగింది. అక్కడ మధురవాడ దగ్గర ఫంక్షన్ జరిగింది. ఫంక్షన్లో నన్ను కూడా పైకి పిలిచారు. సో అది జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధమైన సంబంధం లేదు, ఫస్ట్ పాయింట్. తర్వాత ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందో వాళ్ళు ముందుకు రాలేదు. ముందుకు రాకపోతే ఇంకా వీళ్ళు క్లాజెస్ని కూడా డైల్యూట్ చేసి ఏదో మళ్ళీ అగ్రిమెంట్ ఎంటర్ అవ్వటం ఏదో సంథింగ్ వాజ్ హ్యాపెండ్. సో వాళ్ళు ఏదో క్రెడిట్ తీసుకున్నారో మేము తీసుకోలేదు అనేది కాదు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, ఆయన కూడా ఆయన ఏదో మాట్లాడుతున్నాము అని, తప్పు మాట్లాడుతున్నామని తెలిసినప్పటికీ కూడా ఆయన పెద్దగా ఏముందో ఏదో మాట్లాడేస్తే ప్రజలు నమ్మేస్తారు కదా అనే ఉద్దేశంతో మాట్లాడతారు. మొన్న జగన్ గారు ఒక మాట అన్నారండి. యాక్చువల్గా మేము గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా టీడీపీ వాళ్ళని, కూటమిలో ఉండే వాళ్ళందరినీ జైల్లో పెట్టిస్తాము, అంటే వీళ్ళు రకరకాల ఇవన్నీ చేస్తున్నారు, దోచేసుకుంటున్నారు అన్నట్టు మాట్లాడుతూ వచ్చారు. అంటే ముఖ్యంగా మెడికల్ కాలేజ్ ఇష్యూ ఏదైతే పీపీపీ విధానంలో మీరు మెడికల్ కాలేజీలకు సంబంధించిన ఒక ఇష్యూ, అంటే ఒక పాలసీని తీసుకుని వచ్చారో దాన్ని విమర్శిస్తూ అన్నారు. సో ఏంటండి, అంటే రేపు పొద్దున్న అలాంటి పరిస్థితి ఏదైనా వచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? ఎట్లాగా ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఇచ్చింది రెండో గవర్నమెంట్ మేము తీసేస్తామని అంటే అది సాధ్యం కాదు. టెక్నికల్గా అవనివ్వండి, లీగల్గా అవనివ్వండి. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఒక కంపెనీ ఒకటి వచ్చారు పీపీపీ మోడల్లో, దాంట్లో ఇవ్వటం జరిగింది. ఇచ్చాక గవర్నమెంట్ మారింది, తీసేస్తామని అంటే వాళ్ళు కోర్టుకు వెళ్తే స్టాండ్ అవ్వదు కదా. ఓకే. సో జగన్ గారిది అది రాజకీయపరమైన ఆరోపణగా భావించవచ్చా అండి? అంతే.